కొత్తగా ఏదన్నా వ్యాపారం చాలు చేయాలంటే తెలిసిన వాళ్ళని అడుగుతారు, దోస్తుల సలహా తీసుకుంటారు, ఆ ఏరియాలో ఏమేం నడుస్తున్నాయో అరుచుకుంటారు, ఓ మంచి అడ్డా చూస్తారు. కాకుంటే పెట్టుబడికి పైకం తీసుకోవచ్చుడు తిప్పలే. అదునుకు లేకుంటే లోన్ తేవాలి, లేదంటే అప్పు తీసుకురావాలి. గింత తిప్పల పడ్డా నడుస్తుందన్న గ్యారెంటీ లేదు, కానీ గిది మాత్రం పక్కా నడుస్తుంది. ఎందుకంటే డిమాండ్ అసొంటిది. మరి ఇక గాలి దందా కూడా వచ్చేసిందబ్బా. బయట నీళ్ల బాటిల్ కొనుక్కున్నట్టే ఇది కూడా కొనుక్కోవాల్సిందే. ఏంది నమ్ముతలేరా? ఢిల్లీ, బెంగళూరులా 5 సుక్కల హోటల్లా బోర్డులో పెట్టిండ్రు మా కస్టమర్లకు తేటగాలి సప్లై చేస్తున్నామని. అంటే దానికి కూడా కొంత ఛార్జ్ చేసినట్టే. ఒకరు ఫోటో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే కొత్త ట్యాక్సులు కడతానికి తయారుండాలని కామెంట్లు రాస్తున్నారంతా. ఇంట్లో ఓ నలుగురు తింటానికి పోతే అందరికి ఆక్సిజన్ బిల్లు పడుతుండొచ్చిగా. ఢిల్లీలా అట్లుంది. మరి ఇంత పచ్చదనం తగ్గిపోతుండే, ఇరాం లేకుండా పొగబండ్లు తిరుగుతుండే, మొස්සమర్రక పబ్లిక్ దావకండ్ల పడే పరిస్థితి వచ్చే. గిట్లయింది కాబట్టే ఆఖరికి దీన్ని కూడా ఇడిచిపెట్టకుండా జేబులు నింపుకునే ఉపాయాలు చేస్తున్నారు. ఇప్పుడు హోటల్లో పెట్టినట్టే రేపు షాపింగ్ మాల్లు, సినిమా టాకీస్లలో సుత బోర్డులు చూస్తాం కావచ్చు. కేఫ్ లో కూర్చొని కాఫీ సప్పరిచ్చినట్టే ఆక్సిజన్ కోసం కూడా సపరేట్ దుకాణాలు పెడుతుండొచ్చురు. నిమిషానికి ఇంత అని రేటు ఫిక్స్ చేస్తుండొచ్చురు. చెప్తుంటే చిత్రం అనిపిస్తుండొచ్చు గాని పరిస్థితి మారకుంటే గాలి ట్యాక్సులు కడతానికి కూడా పర్సుల పైకం పెట్టుకొని తిరగాల్సిందే. భుజానికి ఆక్సిజన్ సిలిండర్లు మోసుకొని బతకాల్సిందే. చూసుకోండి మరి.